Hi friends, welcome to UVC Masti. ఇది గీతాంజలి సినిమాలో హీరోయిన్ చెప్పే డైలాగ్. ఈ డైలాగ్ కి మంచి ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పాలి. ఒకప్పుడు రింగ్ టోన్ గా, ఇప్పటికీ రీల్స్ లో ఈ డైలాగ్ సందడి చేస్తూనే ఉంటుంది. ఆ గొంతులోని చిలిపిదనం అలాంటిది. మరి ఆ గొంతు ఎవరిదో తెలుసా? ప్రస్తుతం తల్లి పాత్రల్లో ఎంతగానో అలరిస్తున్న ఒకప్పటి హీరోయిన్ రోహిణి గారిదే. రోహిణి గారు మంచి నటే కాదు, డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా. చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాల్లోకి వచ్చి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, ఆ తరువాత హీరోయిన్ గా చేసి ప్రస్తుతం తల్లి పాత్రల్లో అలరిస్తున్నారు. ఎప్పుడు నవ్వుతూ కనపడే రోహిణి గారి జీవితంలో బోలెడంత విషాదం దాగుంది. చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను దూరం చేసుకోవాల్సి వచ్చింది. ఒంటరి జీవితం అనుభవించాల్సి వచ్చింది. అసలు రోహిణి గారు హీరోయిన్ గా ఎలా ఎదిగారు? తెలుగులో హీరోయిన్ గా ఎదగలేకపోవడానికి కారణాలు, హీరోయిన్ గా బిజీగా ఉండి కూడా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఎందుకు మారారు, ప్రేమించి పెళ్లి చేసుకున్న రఘువరన్ గారి నుంచి ఎందుకు విడిపోయారు వంటి విషయాలన్నింటినీ ఈ వీడియోలో వివరంగా చెప్పుకుందాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. రోహిణి గారి పూర్తి పేరు మొల్లేటి రోహిణి. ఈమె రావు నాయుడు సరస్వతి దంపతులకు 1968 సంవత్సరం డిసెంబర్ 15న విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో పుట్టారు. రోహిణి గారికి ముగ్గురు అన్నయ్యలు, ఒక తమ్ముడు. పెద్దన్నయ్య బాలాజీ గారు కూడా ఒకప్పటి ప్రముఖ నటుడే. రోహిణి గారి తండ్రి నాయుడు గారికి లారీల వ్యాపారం ఉండేది. అలాగే పంచాయతీ అధికారిగా కూడా కొంతకాలం పనిచేశారు. ఆయనకు సినిమాల మీద ఆసక్తి ఉండటంతో తెలిసిన వారి ద్వారా మద్రాసులో సినిమాల్లో నటించాలని ప్రయత్నాలు కూడా చేసేవారు. రోహిణి గారికి 5 ఏళ్ల వయసులో ఆవిడ తల్లి చనిపోయారు. ఆ బాధ నుండి పిల్లలు కోలుకోవాలంటే ఆ ఇంటి నుండి కుటుంబాన్ని వేరే చోటకి షిఫ్ట్ చేస్తే మంచిది అనుకున్నారు ఆయన. అదే సమయంలో యశోదా కృష్ణ అనే సినిమాలో ఆయనకు ఛాన్స్ రావడంతో ఫ్యామిలీని మద్రాస్ కు షిఫ్ట్ చేశారు. అప్పటికి రోహిణి గారికి 5 ఏళ్లే ఉండటంతో ఆయనతో పాటు యశోద కృష్ణ సినిమా షూటింగ్ కు తీసుకెళ్లేవారు. అక్కడ బేబీ రోహిణి గారిని ఆ సినిమా డైరెక్టర్ సిఎస్ రావు గారు చూసి ఆమెను ఆ సినిమాలో చిన్ని కృష్ణుడి వేషంలో నటింపజేశారు. అలా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఆమె వెండి తెరకు పరిచయం అయ్యారు. అయితే ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగానే హారతి, ఇంటింటి కథ వంటి సినిమాల్లో కూడా బాలనటిగా నటించారు. అవి ముందు రిలీజ్ కాగా యశోద కృష్ణ 1975లో రిలీజ్ అయింది. ఇలా అందరి స్టార్ హీరోల సినిమాల్లో బాలనటిగా అనేక సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. తెలుగుతో పాటు తమిళ్, మలయాళ సినిమాల్లో కూడా నటించి బాలనటిగా స్టార్ హోదాను సంపాదించుకున్నారు. అయితే రోహిణి గారికి చదువు పట్ల ఆసక్తి బాగా ఉండేది. కానీ యాక్టింగ్ కారణంగా చదవడం కుదిరేది కాదు. దాంతో ఖాళీ సమయాల్లో ఇంట్లోనే చదువు చెప్పించేవారు ఆమె తండ్రి. ఇదిలా ఉంటే రోహిణి గారికి 10-12 ఏళ్లు వచ్చేటప్పటికి బాలనటిగా ఛాన్సులు తగ్గిపోయాయి. వేరే ఏ పాత్రలు ఆ సమయంలో రాలేదు. దాంతో ఆమె చదువుకోవడం కోసం నేరుగా 5వ తరగతిలో చేరింది. మధ్యలో చెల్లెలి పాత్రలు వేసేవారు. 3 ఏళ్లు గడిచాక 1982 సంవత్సరంలో రఘువరన్ హీరోగా చేస్తున్న కక్క అనే మలయాళ సినిమాలో కథానాయికగా అవకాశం వచ్చింది. ఆమె రఘువరన్ గారిని తొలిసారిగా చూసింది అక్కడే. ఆ సినిమా ద్వారానే వీరిద్దరికి పరిచయం ఏర్పడి మంచి స్నేహితులుగా మారారు. ఆ సినిమా విజయవంతం కావటంతో మలయాళంలో హీరోయిన్ గా బిజీ అయిపోయారు. ఎంత బిజీ అంటే మలయాళంలో ఒకే ఏడాది రోహిణి గారు నటించిన 16 సినిమాలు రిలీజ్ అయ్యాయి. మలయాళంతో పాటు తమిళ్, తెలుగులో కూడా రోహిణి గారికి అవకాశాలు వచ్చాయి. కానీ తెలుగులో హీరోయిన్ గా కంటే కూడా సహాయక పాత్రలే ఆమెను వరించాయి. కలవారి సంసారం, మగ మహారాజు, దేవాంతకుడు, నా దేశం ఇలా పలు సినిమాల్లో ఆమె నటించారు. 1995లో మలయాళ దర్శకుడు కెఎస్ సేతుమాధవన్ గారు తెలుగు ఇండస్ట్రీలో శ్రీ అనే సినిమాను రోహిణి గారిని పెట్టి తీశారు. ఈ సినిమాకు గాను నేషనల్ అవార్డు తో పాటు 1996లో ఉత్తమ నటిగా నంది అవార్డు కూడా అందుకున్నారు. వీటితో పాటుగా వీరుమండి, తామరై భరణి అనే తమిళ చిత్రాలలో రోహిణి పోషించిన పాత్రలకు మంచి గుర్తింపు వచ్చింది. రోహిణి గారు హీరోయిన్ గా, క్యారెక్టర్ యాక్టర్ గా బిజీగా ఉన్నప్పుడే అనుకోకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా మారాల్సి వచ్చింది. గీతాంజలి సినిమాలోని హీరోయిన్ పాత్రకు రోహిణి గారి వాయిస్ అయితే కరెక్ట్ గా సరిపోద్దని భావించారు మణిరత్నం గారు. కానీ రోహిణి గారు నటిగా ఉండి డబ్బింగ్ చెబితే డబ్బింగ్ ఆర్టిస్ట్ గానే ఉండిపోవాల్సి వస్తుందేమో అనుకుని మొదట్లో ఒప్పుకోలేదు. కానీ తర్వాత ఒప్పుకొని గీతాంజలి సినిమాతో డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా మంచి పేరు సంపాదించుకున్నారు. ఆ తర్వాత శివ సినిమాలో
అమలా గారికి, మనీషా కొయిరాలా గారికి, ఐశ్వర్య రాయ్ కి ఇలా పలు హీరోయిన్స్ కి డబ్బింగ్ చెప్పారు. ఇక రోహిణి గారు రఘువరన్ గారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ ఆ తరువాత ఆయనతో విడిపోయారు. దానికి గల కారణాలు తెలుసుకునే ముందు మా వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా ఓ లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇచ్చారా? థ్యాంక్ యూ. దాదాపుగా 13 ఏళ్ల తర్వాత 1995లో తమిళ్లో తొట్టి చినుంగి అనే సినిమాలో మళ్ళీ రఘువరన్ గారితో కలిసి నటించారు రోహిణి. రఘువరన్ గారంటే ముందు నుండే మంచి అభిప్రాయం ఉండేది రోహిణి గారికి. తొట్టి చినుంగి సినిమా సమయంలో వీరి స్నేహం ప్రేమగా మారింది. ఆ సమయానికి రఘువరన్ గారు మద్యానికి బానిసయ్యారు. అందరి ఆడవాళ్లలాగే పెళ్లి తర్వాత అలవాటు మానేస్తారనే నమ్మకంతో రఘువరన్ గారిని 1996లో పెళ్లి చేసుకున్నారు. వీరికి 2000 సంవత్సరంలో రిషివరన్ అనే కుమారుడు పుట్టాడు. ప్రస్తుతం రిషివరన్ అమెరికాలో చదువుకుంటున్నాడు. అయితే పెళ్లై బాబు పుట్టినప్పటికీ రఘువరన్ లో ఏమాత్రం మార్పు రాకపోగా మద్యానికి మరింత బానిసగా మారిపోయారు. దాంతో ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఎక్కువై 2004 సంవత్సరంలో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత కూడా మద్యం మత్తులోనే ఉంటూ ఇతర దురలవాట్ల కారణంగా 2008 మార్చి 19న కన్నుమూశారు. ఫ్రెండ్స్, రఘువరన్ గారి జీవిత విశేషాల గురించి పూర్తిగా వివరిస్తూ ఓ వీడియో చేశాను ఫ్రెండ్స్, వీలైతే ఓసారి చూసేయండి. 1996 సంవత్సరంలో రఘువరన్ గారితో వివాహం అయ్యాక ఆయన కోరిక మేరకు సినిమాలకు దూరంగా ఉన్నారు. రోహిణి గారు 1974 నుంచి 1996 వరకు దాదాపు 200కి పైగా సినిమాల్లో నటించారు. చిన్నతనంలోనే అమ్మ దూరం అవటం, ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి కూడా దూరం అవటంతో ఆమె ఎంతో ఒంటరి జీవితాన్ని అనుభవించారు. ఆ సమయంలో అమ్మ ఉంటే ఎంత బావుండు అనిపించేది. కానీ నా జీవితంలో జరిగిన సంఘటనల వల్ల నేను మానసికంగా బలపడ్డాను అని, ఆ ధైర్యంతోనే మళ్లీ సినిమాల్లో నటించగలుగుతున్నాను అని ఓ సందర్భంలో ఆమె చెప్పుకొచ్చారు. అలా 2004లో కమల్ హాసన్ గారి పోతురాజు సినిమాతో రీఎంట్రీ ఇచ్చి పలు తమిళ, మలయాళం సినిమాల్లో నటించారు. తెలుగులో 2010లో అలా మొదలైంది సినిమా ద్వారా మదర్ క్యారెక్టర్ లో నటించి ఇప్పటికీ అమ్మ పాత్రల్లో మనల్ని అలరిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం పలు భాషల్లో నటిస్తున్న రోహిణి గారు తన కెరీర్ లో మొత్తం మీద 300కు పైగా సినిమాల్లో చేశారు. రోహిణి గారు నటిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గానే కాకుండా వివిధ సీరియల్ కథలకు స్క్రిప్ట్లు రాశారు. వీరుక్కునీర్ అనే టెలిఫిల్మ్ కోసం ఆమెకు 2005లో సాహిత్య అకాడమీ అవార్డు కూడా వరించింది. ఎయిడ్స్ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి అనేక సామాజిక కార్యక్రమాల్లో రోహిణి గారు చురుగ్గా పాల్గొన్నారు. తనకు 20 ఏళ్ల వయసులోనే ఓ ఎన్జిఓలో పెరుగుతున్న 2 పిల్లలను దత్తత తీసుకుని చదివించారు. అంతేకాదు చిన్న పిల్లల మానసిక స్థితిపై సైలెంట్ హ్యూజ్ అనే 52 నిమిషాల నిర్వీకల డాక్యుమెంటరీని నిర్మించి దర్శకత్వం కూడా చేశారు రోహిణి గారు. ఆ డాక్యుమెంటరీ లాస్ ఏంజల్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించారు కూడా. ఇలా ఎంతో టాలెంటెడ్ యాక్ట్రెస్ అయిన రోహిణి గారు మరిన్ని సినిమాల్లో నటిస్తూ మంచి పాత్రల్లో మనల్ని అలరించాలని అందరం కోరుకుందాం. ఇది ఫ్రెండ్స్, నటి రోహిణి గారికి సంబంధించిన వివరాలు. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాలను కింద కామెంట్ బాక్స్ లో రాయండి. మా వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మరింత మంది ప్రముఖుల గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.